సోషల్ పోస్ట్ ప్రేక్షకులకు స్వాగతం. నేను డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్‌ని, స్టాక్ బ్రోకర్‌ని, ఆంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్‌ని కూడా. అందరికీ ఒక బేసిక్ క్వెషన్ ఉంటుంది స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి. ఏంటి? ఒక కంపెనీ ఒక స్టాక్ నిజంగా మంచి కంపెనీయా? కాదా? కేవలం హైప్ వల్ల పెరుగుతుందా? అని ఎలా గుర్తించాలనేది చాలా మందికి డౌట్ ఉంటుంది. ఈ డౌట్ వల్ల కొద్దిమంది ఇన్వెస్ట్ చేస్తారు, నష్టపోతారు. కొద్దిమంది ఇన్వెస్ట్ చేస్తా ఉంటారు. కీప్ ఆన్ ఇన్వెస్టింగ్ బట్ ఇయర్స్ టుగెదర్ ఇది గుర్తించలేక ఇబ్బందుల్లో మీ పోర్ట్‌ఫోలియో ఎప్పుడూ ఉంటుంది. కొన్ని స్టాక్సే పెర్ఫార్మ్ చేస్తా ఉంటాయి. కాన్స్టెంట్‌లీ లాసుల్లో ఉంటారు. కొన్ని ముట్టుకోరు. అది అలాగే ఉండిపోతుంది. ఎందుకంటే మీరు ఎప్పుడో నమ్మారు, దాన్ని పెట్టారు. ఆ తర్వాత కిందికి పడిపోతా పోయింది. అది హైప్ అని గుర్తించలేదు. సో, ఇది ఎలా గుర్తించాలని ఒక చిన్న బేసిక్ ఒక 6, 7 పారామీటర్స్ ఉన్నాయి. వాటిని ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. వెరీ ఇంపార్టెంట్. మీకు నాలెడ్జ్ ఉన్నా సరే, ఎక్స్‌పీరియన్స్‌డ్ ఇన్వెస్టర్ అయినా సరే, కొత్త ఇన్వెస్టర్ అయినా సరే, దేర్ ఈస్ నథింగ్ రాంగ్ టు లెర్న్ న్యూ దిస్ మీరు రివైజ్ చేయడంలో కూడా తప్పులేదు. సో, అందుకే మీరు చివరి వరకు చూడడమే కాదు, ఇంకో నలుగురికి షేర్ చేయండి ఈ వీడియో తప్పకుండా. సో, కమింగ్ టు ఈ 6 పాయింట్స్ ఏవున్నాయి, ఏవైతే ఒక స్టాక్ మంచిదా కాదా, ఒక కంపెనీ మంచిదా కాదా, అది హైప్‌లో ఉందా తెలుసుకోవాలంటే. ఫస్ట్‌ది మాత్రం వాల్యూమ్ స్పైక్స్ ఉన్నాయా లేదా? ఎర్నింగ్స్ గ్రోత్ మ్యాచ్ అయ్యా లేదా? ఈ 2 అంటే వాల్యూమ్ స్పైక్స్ వర్సెస్ ఎర్నింగ్స్ గ్రోత్. ఈ 2 చూసుకోవాలి. ఎందుకంటే ఓన్లీ వాల్యూమ్స్ గ్రోత్ వితౌట్ ఎర్నింగ్ స్పైక్స్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. ఎందుకంటే అక్కడ ఓన్లీ స్పెక్యులేషన్ బిల్డ్ అవుతున్నట్టు. ఇప్పుడు మనం ఒక స్టాక్ కొంటా పోతా ఉన్నాము. అది పర్ఫార్మ్ చేయనప్పుడు కూడా అంటే ఇట్ ఈస్ లాజిక్ లేని పని. ఒక స్టాక్ ఎక్స్‌పెక్టేషన్ కన్నా బెటర్‌గా ఇస్తుందంటే వాల్యూమ్ సపోర్ట్ ఉందంటే యెస్ దట్ ఈస్ లాజికల్లీ కరెక్ట్. సో, అందుకే మనం ఏం చేయాలంటే ఒక కంపెనీ పెరుగుతున్నప్పుడు వాల్యూమ్స్ కూడా కరెక్ట్‌గా ఉన్నాయంటే ఇట్ ఈస్ వండర్‌ఫుల్. పెరుగుతున్నాయంటే అందరూ కూడా గ్రోత్‌ని చూసి నమ్మి ఇన్వెస్ట్ చేస్తున్నాము అనేది తెలుస్తుంది. లేదు చాలా మటుకు ఏంటంటే న్యూస్, టిప్స్ వల్ల కొన్ని కంపెనీస్ యొక్క వాల్యూమ్స్ పెరిగిపోతా ఉంటాయి. ఈ మధ్య కాలంలో వాట్సాప్‌ల్లో గాని, టెలిగ్రాముల ద్వారా చాలామంది టిప్స్ అని సెల్ చేస్తా ఉంటారు. అప్పుడు వాళ్ళేంటంటే వాళ్ళ పొజిషన్స్‌కి గాని, కొద్దిమంది ఇన్వెస్టర్స్‌కి లాభానికి ఏదో ఒక స్టాక్‌ని పుష్ చేస్తా ఉంటారు. వాళ్ళ దగ్గర ఉన్న 1000 మందో, 2000 మంది గ్రూప్‌లో ఉన్న వాళ్ళందరికీ సేమ్ స్టాక్ చెప్తే, సేమ్ స్టాక్ కొనడము వల్ల వాళ్ళకి లాభం పడొచ్చు. కొన్నిసార్లు అమ్మడం వల్ల వాళ్ళు మంచి పొజిషన్ తీసుకోవచ్చు. సో, ఐదర్ వే ఇలా జరుగుతుంటుంది. అందుకే మనం క్వార్టర్లీ రిజల్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు మా వీడియోస్ చూస్తే ఈ ఛానెల్‌లో గాని నేను చెప్పేది కూడా నేను ఫండమెంటల్ రిజల్ట్స్‌తో పాటు టెక్నికల్‌గా 2 ఉంటేనే ఆ కంపెనీ యొక్క సర్వైవల్, ఆ కంపెనీ మంచిదా లేదా తెలుస్తుంది. ఓన్లీ టెక్నికల్‌గా మొమెంటమ్ బేస్‌తో మూవ్ అయ్యి, న్యూస్‌తో మూవ్ అయ్యి, వ్యూస్‌తో మూవ్ అయ్యే స్టాక్స్ లాంగ్ టర్మ్‌లో మంచి రిటర్న్స్ ఇవ్వకపోవచ్చు. సో, అందుకే ఒక కంపెనీ యొక్క ఎర్నింగ్స్ గ్రోత్, వాల్యూమ్ గ్రోత్ 2 చూసుకోవడం అనేది ఫస్ట్ పారామీటర్ వెరీ ఇంపార్టెంట్. దెన్ సెకండ్ వచ్చేసి ప్రమోటర్ హోల్డింగ్ ఎంత ఉంది, ప్లెడ్జింగ్ ఎంత ఉందనేది చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ డేటా ఎక్కడైనా దొరుకుతుంది. మీరు చూసుకుంటే ప్రమోటర్లు తన షేర్లను తగ్గించుకోవడం అనేది యూజువల్లీ నెగెటివ్. నీ కంపెనీలో నువ్వు షేర్లు అమ్ముకొని డబ్బులు తీసుకోవడం అనేది ఎప్పుడు చేస్తావు? నీ కంపెనీ మీద నీకు నమ్మకం లేకపోతే నీకు డబ్బులు అవసరం ఉంటాయి. సెకండ్ టైమ్ డబ్బులు అవసరం ఉండేది లేదు మనకు ప్రతిసారి తెలీదు. బట్ యూజువల్లీ ఇండికేషన్ ఏంటంటే ఒక ప్రమోటర్ ఎగ్జిట్ అవ్వడం అనేది ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఎ నెగెటివ్ థింగ్. సో, అందుకే మనం చూడాలి మన కంపెనీలో మనం ఇన్వెస్ట్ చేసిన స్టాక్‌లో ప్రమోటర్ ఎంతుంది పర్సెంటేజ్? అమ్ముకుంటూ పోతున్నారా? ప్లెడ్జింగ్ చేస్తా ఉన్నారా? అనేది కూడా చూడడం చాలా ఇంపార్టెంట్ అనమాట. సో, అందుకే స్థిరంగా ఉందంటే మాత్రం ప్రమోటర్ కొంటా పోతా ఉంటే మాత్రం మనం ఆ స్టాక్‌ని అలాగే అట్టిపెట్టుకోవడం మంచిది. ఎందుకంటే ప్రమోటరే ఉంచుకున్నప్పుడు మన స్టాక్ మనం కూడా అలాగే లాభాలు పొందొచ్చు. దెన్ డెట్ టు ఈక్విటీ రేషియో వెరీ ఇంపార్టెంట్ మోస్ట్ ఆఫ్ ద సెక్టర్స్‌కి, మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్‌కి. అధిక అప్పులు ఉన్న కంపెనీలు ఏవైతే ఉన్నాయో మార్కెట్ డౌన్ టర్న్ అయినప్పుడు చాలా దెబ్బతింటాయి. అప్పులు లేని కంపెనీలు మార్కెట్ పడిపోయేటప్పుడు అంత ఎక్కువగా పడిపోవు. అప్పులు లేని కంపెనీలు మార్కెట్ ర్యాలీకి వచ్చినప్పుడు చాలా బాగా పర్ఫార్మ్ చేస్తాయి. బికాజ్ వాళ్ళకి డెట్ లేదు, వెయిట్ లేదు. సో, దే డూ వెల్. సో, అందుకే అది కూడా చూసుకోండి. దెన్ ఫోర్త్ ఇంపార్టెంట్ పార్ట్ నేను ఎప్పుడూ చెప్తా ఉంటాను చాలా వీడియోస్‌లో నేను డిస్కస్ కూడా చేస్తూ ఉంటాను మంచి స్టాక్స్ అని చెప్పడానికి. రిటర్న్ ఆన్ ఈక్విటీ, రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్, ఆర్ఓఈ, ఆర్ఓసీఈ ఈ 2 నంబర్స్ చూసుకోవాలి. ఈ 2 ఏంటంటే 15% అంతకన్నా ఎక్కువ ఉన్న కంపెనీ, స్థిరంగా కన్సిస్టెంట్‌గా ఉన్న కంపెనీ ఉంటే మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఆ స్టాక్ ఇవాళ పెర్ఫార్మ్ చేయకపోయినా రేపు చేస్తుంది. ఎందుకంటే రిటర్న్ ఆన్ క్యాపిటల్ 15% ప్లస్ ఉంది. ఆర్ఓసీఈ 15% ప్లస్ ఉందంటే గుడ్డిగా కూడా మోస్ట్ ఆఫ్ ద టైమ్ నమ్మొచ్చు. ఆ కంపెనీని అమ్ముకోవద్దు. లాంగ్ టర్మ్ కోసం ఉంచుకోవచ్చు. మీ రిస్క్ ప్రొఫైల్‌కి మీ ఇన్వెస్ట్‌మెంట్ హొరైజన్ తగ్గట్టు ఆ కంపెనీని ఉంచుకోవచ్చు. దెన్ ఫిఫ్త్ వన్ పీఈ రేషియో.
ఇండస్ట్రీ యొక్క పీఈ రేషియో ఎలా ఉంది, నీ పర్టిక్యులర్ స్టాక్ ఆర్ ఈక్విటీ పీఈ రేషియో ఎంత ఉందో కూడా చూసుకోవాలి. ఓన్లీ ఐసోలేషన్‌లో చూసుకుంటే లాభం లేదు. పక్కా ఇండస్ట్రీ యావరేజ్ కన్నా దీని పీఈ ఎక్కువుందా? తక్కువుందా? ఎక్కువుంది, చాలా ఎక్కువుంది అంటే ప్రాబబ్లీ దేర్ ఈస్ ఎ రిస్క్. ఎందుకంటే ఇది ఓవర్ వాల్యూడ్. ఆర్ ఇండస్ట్రీ పీఈ కన్నా కొంచెం తక్కువగా ఉంది. దో ఫండమెంటల్ అన్నీ బాగున్నాయి, తక్కువుందంటే ఇట్ ఈస్ చీప్. హోల్డ్ ఇట్. సో ఇట్ ఈస్ ఎ రిలేటివ్ నంబర్, బట్ ఇట్ మేక్స్ సెన్స్ ఫర్ లాట్ ఆఫ్ టైమ్. మన కంపెనీ యొక్క క్వాలిటీ ఎలా ఉందనేది పక్కా తెలుస్తుంది. సో కొన్నిసార్లు ఓవర్ వాల్యూడ్ అనిపించినప్పుడు ఎగ్జిట్ అయిపోయి మళ్ళీ అది కొంచెం కరెక్షన్ అయినాక మళ్ళీ ఎంటర్ అయితే తప్పు లేదు. దెన్ లాస్ట్ 6 పాయింట్ ఏంటంటే హైప్ సిగ్నల్స్ని ఎలా గుర్తించాలి, ఇది చాలా ఇంపార్టెంట్. అందుకే నేను చివరి వరకు చూడమన్నాను వీడియో. సో ఇక్కడ చూస్తే సోషల్ మీడియాలో, టెలిగ్రామ్లో ఈ వీడియో గురించి ఎక్కువ టార్గెట్ ధర ప్రచారం జరుగుతూ ఉంది. అంటే ఇప్పుడు ₹1000 2000 2500 అని హైప్ క్రియేట్ చేస్తున్నప్పుడు యూజువల్లీ అది ఎక్కడో తేడా కొట్టినట్టే, ఎప్పుడు పడిపోతుందో తెలీదు. అదొకటి. తర్వాత తక్కువ ట్రేడింగ్ వాల్యూమ్స్ ఉండి కూడా ఆ స్టాక్ వచ్చేసి ఎక్కువగా పర్ఫామ్ చేయడం, అంటే ట్రేడింగ్ వాల్యూమ్స్‌తో సపోర్ట్ అవ్వకుండా ప్రైస్ పెరగడం అనేది ఇంకొక డేంజరస్ సిగ్నల్. దాన్ని కూడా మనం గుర్తించాల్సిందే. అందుకే యావరేజ్ వాల్యూమ్స్ ఎలా ఉంది, ఇప్పుడు కరెంట్‌లీ ఈ వీక్‌లో, ఈ రోజు, ఈ మంత్‌లో ఈ స్టాక్‌లో ట్రేడింగ్ ఎంత వాల్యూమ్ ఉందనేది చూసుకోవడం వెరీ ఇంపార్టెంట్. ప్రైస్ హైక్ విత్ వాల్యూమ్ సపోర్ట్ షుడ్ బి దేర్. ఓన్లీ ప్రైస్ హైక్ అవుతుంది, వాల్యూమ్ మాత్రం ఎక్కువగా పెరగట్లేదంటే ఇట్స్ ఎ డేంజరస్ సిగ్నల్. మీరు ట్రాప్ అయ్యే అవకాశాలున్నాయి. సో అందుకే వయస్సుతో సంబంధం లేదు. హోంవర్క్ కరెక్ట్ చేసుకుంటే స్టాక్ మార్కెట్‌లో మంచి రిటర్న్స్ సంపాదించొచ్చు. ఎక్స్‌పీరియన్స్‌తో సంబంధం లేదు. నేను 50 ఏళ్ల నుంచి పెడుతున్నాను, 30 ఏళ్ల నుంచి పెడతా ఉన్నా, 20 ఏళ్ల నుంచి స్టాక్ మార్కెట్‌లో ఉన్నానన్నా గానీ నేర్చుకోకుండా నువ్వు 20 ఏళ్లున్నా లాభం లేదు, 10 ఏళ్లున్నా లాభం లేదు. కొన్ని కీ థింగ్స్ మనం నేర్చుకోవాల్సిందే. అనుభవం కొన్ని నేర్పిస్తుంది. మన సొంతంగా కూడా కొన్ని నేర్చుకోవాలి. మీకేమైనా క్వెషన్స్ ఉంటే పోస్ట్ చేయండి. ఈ వీడియోను అస్సలు ఒంటరిగా చూడకండి. ఇంకో నలుగురికి షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు.